ఫస్ట్ టైం నాని గారి డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా చేశారు. అంటే ఒక ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది సుధన్ గారు. ఆయన లుక్లో ఒక ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది, ఆయన బాడీలో ఒక ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది, ఆయన వరల్డ్లో ఒక ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది, ఆయన గెటప్లో ఒక ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. ఇన్ని ఎక్స్పాన్షన్స్ జరిగిన తర్వాత డ్యాన్స్లో కూడా ఎక్స్పాన్షన్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి కదా. అది లేకపోతే ఎలా? అది లేకపోతే ఇది ఫైనల్ న్యాయం జరిగేదా? సో దానికోసమే ఇవన్నీ జరిగాయి సార్. చాలామంది అసిస్టెంట్ డ్యాన్సర్స్ ఉంటారు. అసిస్టెంట్ డ్యాన్సర్స్ అందరూ కొరియోగ్రాఫర్స్ అవ్వరు, కానీ కొరియోగ్రాఫర్స్గా అయిన వాళ్ళందరూ అసిస్టెంట్ డ్యాన్సర్స్. ఆ ఎక్స్ట్రా మైల్ ఏంటి? ఒక అసిస్టెంట్ డ్యాన్సరు కొరియోగ్రాఫర్ అందరూ అవ్వరు. మనం చాలామంది డ్యాన్సర్స్ చూస్తుంటాము. చాలామంది ఆ డాన్సర్ స్టేజ్లోనే రిటైర్ కూడా అయిపోతారు, అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ అయిపోతారు. ఫ్యూ పీపుల్ అక్కడి నుంచి కొరియోగ్రాఫర్స్గా టర్న్ అవుతారు. ఆ ఎక్స్ట్రా మైల్ ఏంటి? రెండు విషయం అండి. ఒకటి, ఏం జరిగినా కొంతమందికి త్వరగా జరుగుతుంది కొన్ని విషయాలు, కొంతమందికి లేటుగా జరుగుతుంది. ఏం జరిగినా నేను దాన్ని వదలను అన్న పట్టుదల ఉండాలి. ఆ వదలను అన్న పట్టుదల ఎప్పుడు ఉంటుందంటే, మీరు కాన్ఫిడెంట్గా ఈ పనికి నేను కొన్ని నేర్చుకున్నాను, నేను తయారు చేయాలి. ఆ పనికి నన్ను కరెక్ట్ మనిషిగా నన్ను ట్రైన్ చేయాలి కదా. ఆ ట్రైనింగ్ ప్రాసెస్ అండ్ ఆ పట్టుదల, ఇవి రెండు ఎవరికి ఉందో వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. మీకు రక్షిత్ మాస్టర్తో వర్క్ చేసేటప్పుడు హీ నోన్ ఫర్ ఫ్లోర్ స్టెప్స్. ఆయన యమదొంగ డ్యాన్స్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ, అంటే డ్యాన్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఆ స్టెప్ పిచ్చి, ఆ ఫ్లోర్ స్టెప్. ఇప్పుడు నాటు గురించి చెప్పక్కర్లా, అది ప్రపంచం అంతా వెళ్ళిపోయింది, ఆస్కార్ వరకు వెళ్ళిపోయింది. సో అంత మంచి గురువు మీకున్నారు, అంత మంచి గురువు ట్రైనింగ్లో మీరు ఉన్నారు. దీని గురించి చెప్పండి, జర్నీ గురించి. నేను కెరియర్ స్టార్ట్ అయ్యి డాన్సర్ అయ్యి వచ్చిన తర్వాత వెంటనే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సాంగ్ ఒకటి ఆగడు మూవీలో పెద్ద సాంగ్ జరిగింది. దానికి నేను ఒక డాన్సర్గా వెళ్ళిన, నార్మల్ ఒక డాన్సర్గా వెళ్ళిన, బ్యాక్గ్రౌండ్ డాన్సర్గానే వెళ్ళిన. ఇప్పుడు మిమ్మల్ని రౌండప్ చేయొచ్చా ఆ సాంగ్లో? చేయొచ్చా. దానికి ఒక హిస్టరీ కూడా ఉంది. అంటే దాంట్లో ఒక 7 days 8 days దగ్గర సాంగ్ జరిగింది. ఒక 4-5 days దాకా నేను 100th 200th డాన్సర్గా గన్ను పట్టుకొని పొజిషన్లో నిల్చున్నా. అంటే టైటిల్ సాంగ్కి ఓకే. ఆ సాంగ్కి ఎక్కడో ఒక మూలలో ఒక 4-5 రోజులు కంటిన్యూస్గా గన్ను పట్టుకొని నిల్చుంటున్నా. ఓకే, మనకు ముందున్న సీనియర్స్ చాలామంది ఉన్నారు, అక్కడ డాన్స్ చేస్తున్నారు. కానీ ఒక డాన్సర్గా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత నాకు ఒకటి, ఏంటి 4 రోజులు ఇలాగే గడిచిపోతుంది, ఇట్లాగే పోతుందా మన లైఫ్, డాన్సర్స్ లైఫ్ ఇట్లానే ఉంటుందా, మనం ఎప్పుడు ముందు వెళ్ళి ఆడుదామన్నది. అలా ఒక 4వ రోజు 5వ రోజు, అది నా మంచి టైమా అసిస్టెంట్ బ్యాడ్ టైమా నాకు తెలీదు, లాస్ట్ షాట్ ఆయన మీద ఒక డీనో లైట్ పడింది చెయ్యిలో. సో ఇప్పుడు నెక్స్ట్ 2-3 daysకి ఆయన ఆర్డర్ అని కుదరదు. ఓకే బట్ ఆర్డర్ అని కుదరదు. సో అలా ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ అంతా చేయడానికి, అప్పుడు దాకా మ్యాసివ్ బిల్డప్ షాట్స్ అన్నీ తీస్తున్న కొరియోగ్రాఫర్ దాని తర్వాతనే మూమెంట్ చేయబోతున్నారు, మూమెంట్స్ అన్నీ. సో అలా ఒక్క షాట్ ఇలా పడింది. పడుతున్న ఆ షాట్లోనే మహేష్ బాబు గారు కార్ మీద కూర్చుంటారు. ఆయన కవర్ చేయకుండా, అంత హైట్ కాకుండా కొంచెం హైట్ తక్కువ ఉన్న బాయ్స్ అందరూ రండి అని చెప్పారు. అప్పుడు పరిగెత్తుకొని వచ్చిన, ఆ 100th డాన్సర్ నుంచి పరిగెత్తుకొని వచ్చి ముందు నిల్చున్నా. ఆ టైంలో ఏదో ఒక విధంగా మాస్టర్ కంట్లో పడ్డాము, వీడు బాగానే చేస్తున్నాడు కదా అని. సో ఆ రోజు ఈవినింగ్ అసిస్టెంట్ చేయలేకపోవడం వల్ల నన్ను ఇంకా ఇద్దరిని కూడా పిలిచి మీరు రిహర్సల్ చేయండి అని ఆ రోజు ఈవినింగ్ చేసి, నెక్స్ట్ రోజు మహేష్ బాబు గారికి లెఫ్ట్లో నేను ఆ మూమెంట్స్ అంతా డాన్స్ ఆడిన. ఓకే, ఇలా స్టార్ట్ అయిన జర్నీ. అక్కడ నుంచి ప్రతి ఒక్క సాంగ్ ఎంత కమ్మి డాన్సెస్ ఉన్నా మాస్టర్ నాకు చెప్తారు. అక్కడి నుంచి కంటిన్యూ అయినా ఎగ్జాక్ట్ ఒక 2 years అయిన వెంటనే నన్ను అసిస్టెంట్గా తీసుకుని. 1 నేను ఒక్కడిలో చేశారా? అది అప్పుడు లేదు, అది దానికి ముందు కదా. దానికి ముందు. ఓకే. సో అప్పటి నుంచి అసిస్టెంట్గా తీసుకున్నారు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఎప్పుడు చెప్తారు ఒక విషయం, నాతో నువ్వు అసిస్టెంట్గా ఉన్నావంటే నువ్వు ఊరికే ఉండకూడదు, నేర్చుకోవడానికి స్పేస్ ఇస్తా, నువ్వు నేర్చుకోలేదంటే ఎలా బాగుపడతావు, అదే పని చేస్తూ ఉంటావు ఎప్పుడు అని. ఆ స్పేస్ ఆయన ఇవ్వడం వల్ల అవన్నీ నేర్చుకోవడానికి మనకు స్పేస్ దొరికింది, నేర్చుకున్నాము. అండ్ చాలా విషయం ట్రై చేయడానికి ఆయన అవకాశం ఇస్తారు. మూమెంట్స్ కంపోజ్ చేయండి అంటారు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి అంటారు. సో అలా కొన్ని నేర్చుకొని ఇప్పుడు ఇక్కడ కొరియోగ్రాఫర్గా మేము ముందుకు వచ్చాం. ఎగ్జాక్ట్లీ.